హైదరాబాదును చూసి ఆంధ్ర నాయకులు గుర్తు తెచ్చుకోవాలి. ఖైరతాబాద్ అంటే ఒకప్పుడు ఆక్రమణల స్థలం. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ ఇవన్నీ ఆక్రమణల స్థలం. ఆ టైంలో ముందు పాకలేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి బీఫామ్ పట్టాలు ఇవ్వాలంటూ ఉద్యమాలు చేయటం, ఒక పీజీఆర్ లాంటి వాళ్ళు ఆ ఉద్యమాల తర్వాత వాళ్ళకి పట్టాలు ఇవ్వడం, పట్టాల తర్వాత రోడ్లు వేయడం, కాలువలు కట్టడం, నీళ్ళు ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళు అక్కడోళ్ళు మధ్యతరగతికి అమ్మేసుకోవడం, అట్లా పెరిగింది. ఎప్పుడైనా సరే ఒకేసారి ఆకాశం నుంచి ఊడిపడవు. ఏదైనా సరే ఒక ఎస్టాబ్లిష్మెంట్కి రకరకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. బెజవాడ విస్తృతిలో కూడా కొండల మీద ఆక్రమణలే, నది మీద ఆక్రమణలే, కాలువల మీద ఆక్రమణలే. దానివల్లనే ఇవాళ దాదాపు 10-12 లక్షల జనాభా ఉన్నారు. అదే కనుక ఏ అవకాశం లేకపోతే లక్షల రూపాయలు పెట్టి ఇళ్ళు కొనుక్కోలేరు, వేల రూపాయలు అద్దెలు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉంటారు పేదవాళ్ళు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో చిరు వ్యాపారులకి అనేకమైనటువంటి షాపులు కట్టించుకోవడమో, లేకపోతే వాళ్ళు కట్టుకుంటుంటే చూస్తూ ఊరుకోవడమో, లేదా ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని కట్టించి ఇప్పించడము, లేదా వాళ్ళ పేరు చెప్పుకుని కొంతమంది నాయకులు అక్కడ కట్టుకోవడమో జరిగినాయి. నో డౌట్, అందులో ఆక్రమించుకోలేదు, కట్టలేదు అని చెప్పే వెర్రితనం నాకైతే లేదు. అదే సందర్భంలో అట్లా కట్టిన వాటిట్లో అట్లా బ్రతుకుతున్నటువంటి వాళ్ళల్లో అవసరమైతే దానికి ఒక అమౌంట్ కట్టి, దానికంటే శాంతం ప్రజలకు ఇబ్బంది కలిగించే వాటిని అయితే కనుక ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి కూలగొట్టడంలో తప్పు లేదు. అలా కాకుండా ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతుకుతున్నటువంటి వాళ్ళ వ్యాపారాలని, ఆ భవనాలు కూలగొట్టడం, ఆ షాపులు కూలగొట్టడం లాంటి పలు చోట జరుగుతున్నాయి. మొన్న కాకినాడ దగ్గర జరిగిందో, లేకపోతే కనుక తాజాగా భీమిలి దగ్గర జరిగిందో, ఇట్లాంటి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళేమో అపర కోటీశ్వర్లు కాదు, లేకపోతే పుట్టు కోటీశ్వర్లు కాదు. చిన్న చితక చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ పార్టీలకు అండగా ఉండేటటువంటి వాళ్ళు. అంత కావాలనుకుంటే కనుక మన వాళ్ళకి ఇంకొక ప్లేస్ ఇచ్చుకోవడం లాంటివి చేయాలి. కానీ ఉన్నది కూలగొట్టేసేస్తే అది మంచిది అనుకోవడం ఏమాత్రం మంచి పరిణామం కాదు. పేదోడి కడుపు కొట్టేటటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. అదొకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.